శాంతి. మే 29వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రీతిగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. ప్రశ్న: మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏది? ఈ స్థితిని పొందేందుకు పురుషార్థం ఏంటి? జవాబు: పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పు కర్మలు జరగవు. స్థితి నిశ్చలంగా స్థిరంగా అవుతుంది. ఈ సమయంలో ఉన్న నిశ్చల స్థితి ద్వారా 21 జన్మలకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఆ స్థితిని పొందేందుకు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నోట్ చేసుకుంటే అప్రమత్తంగా ఉంటారు. యోగ బలం ద్వారానే కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను జయించి సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. ఈ స్థితిని పొందేందుకు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. రెండవ పాయింట్: మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో ఉండాలి. కావున అత్యంత జాగ్రత్త వహించి పాప పుణ్యాలను అర్థం చేసుకుని ఇచ్చిపుచ్చుకొను వ్యవహారం చేయాలి. వరదానము: సర్వశక్తులను సహయోగులుగా చేసుకుని ప్రత్యక్షత పర్దాలను తెరిచే సత్యమైన సేవాదారి భవ. వివరణ: ఎప్పుడైతే అన్ని శక్తుల వారు కలిసి శ్రేష్టమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ పరమాత్మ శక్తియే అని అంటారు, అప్పుడు ప్రత్యక్షత యొక్క పర్దా తెరుచుకుంటుంది. అందరూ ఒకే స్టేజ్పై కలిసి ఇటువంటి స్నేహ మిలనం చేయాలి. అందుకు అందరినీ స్నేహ సూత్రంలో బంధించి సమీపానికి తీసుకురండి. సహయోగులుగా చేయండి. ఈ స్నేహమే అయస్కాంతంగా అవుతుంది. దీని ద్వారా అందరూ ఒకేసారి సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. కనుక ఇప్పుడు అంతిమ ప్రత్యక్షతను చేయించే హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి. అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. సత్యమైన సేవాదారులుగా అయ్యేందుకు బాబా విధి తెలియచేస్తున్నారు. సత్యమైన సేవ అంటే బాబా ప్రత్యక్షత. బాబాని ప్రత్యక్షం చేయాలి అంటే అందరికీ నిస్వార్థమైన సేవ ఇచ్చి స్నేహం అనే బంధనంలో అందరినీ బంధించండి. ఆ స్నేహానికి ఆకర్షించబడి అందరూ ఒకే స్టేజ్ పైకి వచ్చి భగవంతుడి యొక్క అందరికీ అద్భుతమైన శక్తి ఒక్క ఈశ్వరీయ శక్తియే అని అందరూ ఒప్పుకుంటారు. స్లోగన్: సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడమే ముందుకు వెళ్ళేందుకు లిఫ్ట్ వంటిది. సేవ అనేది లిఫ్ట్ లాంటిది. ఎంత సేవ చేస్తే అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. అచ్చా, ఓం శాంతి.